దూర్జటికి గుణపాఠం. తెనాలి రామకృష్ణ కథ. రాయలవారి ఆస్థానంలో దూర్జటి మధురకవిగా ప్రసిద్ధుడు. ఆయన శ్రీకాళహస్తీశ్వర మహత్యం కావ్యాన్ని అద్భుత కావ్యంగా రాయలవారితో పాటు ఆస్థాన కవులందరూ ప్రశంసించారు. నిగర్వి, నిరాడంబరుడు, మధురకవి అయిన దూర్జటికి ఒక వ్యసనం ఉంది. ఆయన వేశ్యాలోలుడు. గుదీలకామి అనే వేశ్యతో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ విషయం రామకృష్ణుడికి తెలిసింది. రాజరిక వ్యవస్థలో రాజకీయ రహస్యాలు తరచుగా వేశ్యల ద్వారానే శత్రువులకు తెలుస్తూ ఉంటాయి. మగు మత్తులో పడి ఎందరో గొప్పల కోసం రహస్యాలు వెల్లడిస్తూ చివరికి దొరికిపోయి కఠిన శిక్షలు అనుభవించారు. ఒక సాయంత్రం భువన విజయంలో దూర్జటి తన కాళహస్తీశ్వర మహత్యంలోని ఒక పద్యాన్ని మధురంగా చదివి దాన్ని వివరిస్తూ, అలా కన్నప్ప శివుణ్ణి తమ గూడానికి రమ్మని ఆహ్వానిస్తూ, శివయ్య, నా మాట మన్నించి వచ్చావంటే నీకు మా కోయపడుచుల గుబ్బచనుల పాలు రుచి చూపిస్తానయ్యా అని ప్రార్థించాడు అని చెప్పాడు. ఆ పద్యంలోని శృంగార రసం రాయలవాణి విశేషంగా ఆకట్టుకుంది. శృతిమతి అయిన ఆంధ్రకవి దూర్చటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురీ మహిమ అంటూ ప్రశంసించారు రాయలవారు. అదే మంచి సమయమని భావించి రామకృష్ణుడు చప్పున లేచి, తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనిత ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటంజుమీ. మధురాతి మధురమైన వ్యాసాంగనల అతర రసాపానము వలననే దూర్జటి కవితకి ఇంత మధురమాధుర్యం అబ్బింది ప్రభు అని పలికి రామకృష్ణుడు కొంటిగా దూర్జటి వైపు చూస్తూ, అవునా తాతయ్య అని రెట్టించాడు చిలిపిగా. దూర్జటి సిగ్గుపడుతూ, అవునేమోలే మనవడా అనేశాడు తేలిగ్గా. అందరూ గొల్లు నవ్వారు, సారస్వత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ. దూర్జటి అలా కల్లా కపటం లేకుండా కడిగిన ముచ్చెల్లా ప్రకాశించేసరికి రామకృష్ణుడు సాలోచనగా నొసలు ముడుస్తూ, ఊహూ, ఈయన కాదు అని కొనుక్కున్నాడు. అది విన్న అప్పలాచార్యులు అదిరిపడి, వామో, ఈయన కాదు అన్నాడంటే మరెవరో ఆయన, ఇంకెవరు, అమ్మో గురువుగారు, అది మీరే, అది మీరే అంటూ లబలబలాడాడు. చెస్ నోర్మై, ఎవరైనా వింటే పరువు పోతుంది అని మందలిస్తూ వెళ్ళిపోయారు అసలు విషయం తెలియని తాతాచార్యులు వారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.